ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. వరంగల్ వాయిస్ వార్తాపత్రికలో ఒక వార్త అయితే వచ్చింది, అదేంటో చూద్దాం. ఈ గోలు మానండి, సొంతింటి కల సాకారానికి అడుగు దూరంలో జర్నలిస్టులు, సహకరిస్తున్న ఎమ్మెల్యేలు, అయినా ముందుకు రాని 6 మెన్ కమిటీ సొసైటీ బాధ్యులు, ఏకతాటిపై ముందుకెళ్తే నెలలోనే నివేశన స్థలాలు. కలిసి వెళ్తే కలదు సుఖం, విడివిడిగా ఉంటే తీరని నష్టం అన్నది అందరికీ తెలిసిందే. దీనిని మన సీనియర్ జర్నలిస్టులు మరోరాదు. పెద్ద మనుషులతో వ్యవహరించాలి. సాధారణ జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేర్చేలా చేయూతనివ్వాలి. అప్పుడే 6 మెన్ కమిటీ సభ్యులకు, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ బాధ్యులకు మరింత గౌరవం లభిస్తుంది. ఈ తరం జర్నలిస్టులంతా వారిని కడుపులో పెట్టుకుంటారు. నివేశన స్థలాలు వచ్చినందుకు చిరకాలం గుర్తించుకుంటారు. ఆ దిశగా జర్నలిస్టు యూనియన్ నాయకులతో కూడిన 6 మెన్ కమిటీ, 2 హౌసింగ్ సొసైటీ బాధ్యులు ఐక్యంగా ముందుకు సాగాలి. ఇందుకోసం ఇగోలు మరిచి ఎవరికి వారే చొరవ చూపాలి. ఇప్పటికే సొసైటీలకు ప్రభుత్వం భూములు కేటాయించినందున మిగతా ప్రాసెస్ త్వరితగతిన పూర్తి చేయాలి. అవసరమైతే 2 రోజుల సమయం కేటాయించాలి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి హైదరాబాద్లోనే మకాం వేసి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసి విజయ గర్వంతో తిరిగి రావాలి. సొంతింటి కళ సాకారానికి జర్నలిస్టులు అడుగు దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే జర్నలిస్టు సొసైటీలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇంకా కావాలన్నా ఇచ్చేందుకు హనంకొండ, వర్ధనపేట ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కావాల్సిందల్లా 6 మెన్ కమిటీ, 2 హౌసింగ్ సొసైటీ బాధ్యుల చొరవ. వీరు సాధారణ జర్నలిస్టుల కోసం కొంత సమయం కేటాయిస్తే నెలలోనే నివేశన స్థలాలు కల నెరవేరుతుంది. కల సాకారం కావాలంటే ఇగోలు పక్కన పెట్టాలి. అందరూ ఏకతాటిపైకి రావాలి. కలిసికట్టుగానే జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, ముఖ్యమంత్రి, ప్రెస్ అకాడమీ చైర్మన్ని కలిసి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జర్నలిస్టులు 3 దశాబ్దాల కలను వారికి వివరించాలి. వారి నుండి సానుకూల దృక్పథం వచ్చే వరకు వారి వెన్నంటే ఉండాలి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం కావు. వరంగల్ నగరంలోని పాత్రికేయుల చిరకాల ఆకాంక్షలు నెరవేరవు. నేల విడిచి సాము. వరంగల్ నగర జర్నలిస్టుల సొంతింటి కల సాకారం కాకపోవడానికి యూనియన్ల నేతలు, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో బాధ్యులైన కొందరు ఈగోలతో వ్యవహరించడమేనని విమర్శలు వస్తున్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందనిలా వ్యవహరిస్తున్నారని కింద స్థాయి జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2009లో కాకతీయ, ఏకశిలా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన నేటికి పంపిణీ చేయకపోవడానికి కారణం ఎవరు? రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తే మన వరంగల్లోనే జాప్యం కావడానికి కారణాలేంటి? నిజంగానే అసలు అన్ని ప్లేస్లలో జర్నలిస్టులందరికీ కూడా ప్లేస్లన్నీ కూడా అలాట్మెంట్ చేశారు. మరి మన దౌర్భాగ్యం అందామా ఇంకేంటో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఇంత పెండింగ్ ఎందుకో నాకు అర్థమవట్లేదు. యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఐజేయులో, టీయూడబ్ల్యూజేలో కొంతమంది బ్రదర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ క్వశ్చన్ రంజిత్ని కూడా అడిగాను. యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు రంజిత్ అసలు యాక్చువల్గా సొసైటీలో అని అడిగితే మాట దాటేశాడు. సో నేను ఎందుకు ఇప్పుడు రంజిత్ కూడా అనిపించవచ్చు ప్రతిసారి నా గురించి తీస్తుంది ఏంటి స్వప్న అని చెప్పేసి అని. రంజిత్, సో జర్నలిజం మన ఇద్దరం యూనివర్సిటీలో కలిసి చేశాం కాబట్టి ఒక మిత్రుడుగా నేను చెప్తున్నాను, అంతేగాని నేను ఏదో పాయింట్అవుట్ చేయడానికి కాదు. అసలు ఎంతమంది ఉన్నారు నాకంటే కొంతమంది చెప్పిన విషయం ప్రకారం అయితే గతంలో ఇల్లు స్థలాలు అది అని చెప్పేసి అని కొంతమంది రిపోర్టర్స్ దగ్గర కాకుండా బట్ బయట వాళ్ళు జర్నలిస్టులకి ఇలా ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు అనేసి అంటే కొంత అమౌంట్ తీసుకున్నారంట. మరి ఎవరు తీసుకున్నారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగెవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తగులుతుంది నేను అనే మాటలైతే. అది నేను కూడా అనట్లేదు, నాకు వేరే బ్రదర్స్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవే నేను అంటున్నా. కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంట. సో వాళ్ళ పేర్లు కూడా ఎక్కించారంట. నేను అనేది ఒకటే,
పాపం ఎంతోమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. రిపోర్టర్స్ కానీ, కెమెరామ్యాన్స్ కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టం అంటే కొంతమంది అనదు కానీ ఆస్తుల పరంగా లేకపోతే ఇంకేదైనా సెటిల్ అయి ఉన్నారు చాలామంది. కానీ కొంతమంది లైఫ్స్ చాలా దారుణంగా ఉన్నాయి అసలు. కేవలం మేము జర్నలిస్ట్ మేము రిపోర్టర్స్మే అని ఏదో అంటారు చూసారా, పేరుకు గొప్ప ఊరుకు దిబ్బ అన్నట్లు జీవితాలు అలాగే ఉన్నాయి. అందులో నేను కూడా ఒక పర్సన్ని. సో ఇప్పుడున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, అసలు యాక్చువల్గా ప్రెస్ క్లబ్లో ఎందుకు అంత తక్కువ మహిళలు ఉన్నారో నాకు తెలీదు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కొంతమందికి మహిళలకు ఇచ్చారు. నిజంగా వాళ్ళకి ఎవరికైతే యూనియన్లో సభ్యత్వం ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా లక్కీ అని చెప్పాలి ఇప్పుడున్నటువంటి మహిళలు. సో మేము మాత్రం వచ్చి 10 years అవుతుంది. అంటే యూనియన్లో సభ్యత్వం ఉంది, ఐజేయూలో నాకు సభ్యత్వం ఉంది. నిన్న కూడా నాకు ఒక బ్రదర్ కాల్ చేశారు. సో సభ్యత్వాలు మొన్న 2-3 days బ్యాక్ అనుకుంటా. సో సభ్యత్వాలు జరుగుతున్నాయి యూనియన్లో, ఈ విధంగా ఇందులో జాయిన్ అవుతాం అనేసానంటే నేను ఒకటే అన్నాను, ఆల్రెడీ నాకు ఐజేయూలో ఉంది కదా మళ్ళీ ఎందుకు అనేసానంటే ఆ బ్రదర్ నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు కూడా చేంజ్ అవ్వచ్చు, యూనియన్ వేరే యూనియన్లో చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. ఏమో నాకు ఆ చేంజింగ్స్ అన్నీ కూడా నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఒక దాంట్లో ఉన్నాం, అందులోనే కంటిన్యూ అవుదామని అనుకుంటాను. అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరు కూడా ఇందులో నుంచి అందులోకి వెళ్ళినా అందులో నుంచి ఇందులోకి వెళ్ళినా నేను వాళ్ళని కించపరచట్లేదు. బట్ నేను ఒక దాంట్లో ఉన్నాను కదా మళ్ళీ ఇంకొకటి ఎందుకు అని చెప్పేసి నేను అదే చెప్పాను. ఆ బ్రదర్కి కూడా కాల్ చేసినప్పుడు అదే చెప్పిన, లేదు నేను ఇందులో ఉన్నాను, నేను చేంజ్ అవ్వను అని చెప్పాను. సో తర్వాత అసలు యూనియన్ వాళ్ళు ఎవరినైతే మెంబర్స్ని జాయిన్ చేయించుకుంటున్నారో అసలు ఈ జర్నలిస్టులకి ఏం చేశారు అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్. నన్ను బ్రదర్స్ కానీ, నాకంటే యంగర్స్ బ్రదర్స్ కానీ, ఎల్డర్స్ బ్రదర్స్ కానీ అన్యథా భావించకండి. నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులకి ఏం చేశారు? ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఇప్పించారా ఎవరికైనా? ఏం జరిగింది అసలు? ఏం న్యాయం జరిగింది అసలు ప్రజలకి? అంటే జర్నలిస్ట్ వాళ్ళకి కానీ, రిపోర్టర్స్ కానీ ఏం జరుగుతుంది? ఏమైనా న్యాయం జరుగుతుందా మీ యూనియన్ వల్ల? ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ వస్తుందా? అసలు సొసైటీలో ఎంతమంది ఉన్నారని ఈ ప్రశ్న నేను ఒకరిని అడిగితే ఎంతమంది ఉన్నారనేది బయటికి ఎందుకు చెప్పట్లేదు? ఒక బ్రదర్ చెప్పారు, ప్రెస్ క్లబ్లో మెంబర్ అయితేనే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇస్తారు తప్ప బయట వాళ్ళకి ఎవరు ఇవ్వరు అని చెప్పేసి. బయట వాళ్ళేంటి? ఇప్పుడు మేము స్టిల్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ద జాబ్ కదా. అంటే మేము ఈ మీడియాలోనే ఉన్నాము, ఇందులో వర్క్ చేస్తున్నాము. ఏదో జస్ట్ వచ్చి అలా మెరుపుతిగా రామ్మా పోమ్మా అన్నట్లుగా మేము లేము. జస్ట్ ఏదో కొన్ని రోజులు ఉండేసి నేను జర్నలిస్ట్ని అని చెప్పేసి బిల్డప్ కొట్టే జర్నలిస్టుల మీద కాదు కదా మేము. నేను అదే చెప్తున్నాను, 2006 నుంచి ఉన్నాను, ఇప్పటికీ నేను ఇందులో మీడియాలోనే వర్క్ చేస్తున్నాను. మరి మాకు కాకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు అసలు ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్? కొంతమంది అన్నారు మామూలుగా వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళైతే, లేదంటే అంటే చాలామందికి కూడా జెన్యున్గా ఇచ్చారు, కాదని చెప్పట్లేదు. కానీ కొంతమంది ఉన్నారనుకుంటా అందులో ఎవరైతే జర్నలిస్ట్ కాని వాళ్ళు. ఒకటే అనుకుంటాను, మనం తప్పు చేస్తే మనం భయపడాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? సొసైటీలో ఎంతమంది ఉన్నారో చెప్పడానికి ఏంటి? ఓపెన్ సీక్రెటే కదా. నిజంగా జెన్యున్గా ఉంటే ఓకే, ఇతని జెన్యునే అని చెప్పేసి తెలిసిపోతుంది కదా ప్రతి ఒక్కరికి. ఎందుకు 2 యూనియన్స్ కాస్త 4 యూనియన్స్ ఇలా ఎందుకు? ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అంటారు. సో నిజంగా జెన్యున్గా జర్నలిజం చేసే వాళ్ళకి, ప్రజల సమస్యల మీద ఫోకస్ చేసే వాళ్ళకి ఏమీ యూజ్ లేదు. ఈ యూనియన్ వల్ల ఎంతమంది యూజ్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ నేను యూనియన్లో ఉన్నా కూడా కనీసం నాకు ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఎందుకు ఇవ్వలేదు? 10 years నుంచి నేను వెయిట్ చేస్తున్నాను కదా. నేను ఒకటే అంటే ఈ జర్నలిస్ట్ వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఆ ఫెసిలిటీస్ అవన్నీ మాకు కూడా అందాలి, మాకు కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందాలని చెప్పేసనే నా కోరిక. అదే చెప్పాను కదా, ఇప్పుడు నేను 10 years నుంచి ఉన్నాను, జస్ట్ ఓన్లీ యూనియన్లో మాత్రమే సభ్యత్వం ఉంది నాకు, కానీ ప్రెస్ క్లబ్లో మాత్రం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్క బ్రదర్కి నేను పేరున
ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మహిళల్ని కొంత గుర్తించి వాళ్ళకి కూడా అవకాశాలని కల్పించాలని చెప్పేసి మొన్న గేమ్స్ అవి ఇవన్నీ కూడా ఆడిపించారు. సో యాక్చువల్గా నేను ఒక బ్రదర్ని కూడా అడిగాను, ఏంటి మహిళలకి ఏం లేవా గేమ్స్ అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్ మహిళలకు కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్టులో సో మహిళలకి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి జెంట్స్కి కూడా చాలామందికి ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి. అన్నిట్లలో మహిళలకి తర్వాత ఈ పురుషులకి ఈక్వల్గా ఫెసిలిటీస్ ఉంటాయి. కేవలం ఏ గేమ్స్ అయినా ఏదైనా ఒక జెంట్స్ని ఎందుకు మహిళల్ని ముందుకు రానివ్వట్లేదు? ఎందుకు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు? యూనియన్లో మెంబర్షిప్ ఎందుకు ఇవ్వట్లేదు? ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఎందుకు ఇవ్వట్లేదు? సో ఇప్పుడు ఇచ్చారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. కానీ ప్రెస్ క్లబ్లో మరి 10 years నుంచి నేనున్నానుగా, మరి నా పేరెందుకు లేదు? అసలు సొసైటీలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక బ్రదర్ని క్వశ్చన్ చేస్తే అవన్నీ మీకెందుకు, ఓకే నాకెందుకు, కరెక్టే. కానీ మేమేదో మధ్యలో వచ్చిపోయేటోళ్ళం కాదు కదా. న్యూస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అదే చెప్తున్నాను. ఏషియన్ నెట్లో, సిటీవీలో, డీజీ కేబుల్లో, ఇప్పుడున్నటువంటి బీ న్యూస్ తెలుగులో అవి మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక కోవాలో అంటే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టట్లేదు వాళ్ళు. మీరు అక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ని ఎవరిని అడిగినా ఈ స్వప్న ఎస్ఎస్సీలో చేసినప్పుడు కోవాలో చేసిందా లేదా అని కనుక్కోండి. ఎస్ఎస్సీలో అన్ని ఛానల్స్లో నేను చేశాను. ఒకవేళ నేను చెయ్యలేదు అని మీరు అనుకుంటే కనుక, నిన్నెప్పుడూ నేను చూడలేదు అనుకుంటే కనుక దయచేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ని ఓపెన్ చేసి చూడండి నేను న్యూస్ చెప్పానా లేదా అనేది. నా హక్కు నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా బ్రదర్స్కి, యంగర్ బ్రదర్స్కి, ఎల్డర్ బ్రదర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా. సొసైటీలో ఎంతమంది ఉన్నారో తెలియదు, జెన్యూన్ పర్సన్స్ ఎంతమందో తెలియదు. ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. ఇంకొకటి, నేను ఇప్పుడు మాత్రం ప్రజెంట్గా నన్ను ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సీలో అయితే ఏంటి, ఇంకా వేరే ఛానల్లో బీ న్యూస్లో అయితే అంటే ఎక్కడైతే నేను చేసిన దగ్గర శాలరీస్ పరంగా కానీ అక్రిడేషన్ పరంగా కానీ నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేసి నాకు శాలరీస్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సేమ్ యాస్టీజ్గా మాకు జర్నలిజం వైవా ఉన్నప్పుడు ఒక V6 సార్ ఉన్నారు. ఆ సార్ని కూడా అడగండి. ఇదే చెప్పాను నేను. వాళ్ళందరికీ యాక్చువల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పేసాను. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా నన్ను శాలరీ పరంగా ఇబ్బంది పెట్టకపోయేది ఉంటే, నెక్స్ట్ నా అక్రిడేషన్ అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టకపోయి ఉండేది ఉంటే ఈరోజు స్వప్న జీ న్యూస్ గంగా ప్రవాహం పెట్టేదాన్ని కాదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే ప్రశ్నించడం. సో నా ఛానల్లో నేను ప్రశ్నిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మరి నేను మాట్లాడేవి అబద్ధాలా లేదంటే నిజాలా అనేది మీరే చెప్పండి. సో నాకు అనిపిస్తుంది నా ఛానల్ ఎవరి దగ్గరికి రీచ్ అవ్వట్లేదు. కనీసం ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మేబీ, కానీ లైక్స్ చేయట్లేదు. మేబీ నేను చెప్పేది అబద్ధమా, నిజంగానే ఉన్నాయి మాట్లాడుతున్నానా, జర్నలిజం చేసినటువంటి నేను జెన్యూన్గానే మాట్లాడుతున్నానా, లేనిపోని కల్పితాలన్నీ తీసుకొచ్చేసి అభాండాలు వేస్తున్నానా అనేది దయచేసి కామెంట్ చేసి చెప్పండి బ్రదర్స్. దీనిపై యూనియన్ల నేతలు పునరాలోచించాలి. సొసైటీల్లో లేని జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు కావాలని కొన్నేళ్లుగా పోరాడుతున్న నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సుమారు 10 నెలల క్రితం మడిపల్లిలో 13 ఎకరాలు కేటాయించారు. దీనిపై జిల్లా కలెక్టర్ CCLAకు లెటర్ పెట్టారు. దీనికి నేటి వరంగల్ పశ్చిమ వర్ధనపేట ఎమ్మెల్యేలు సుముఖత తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలోనే కార్యాచరణ పూర్తి చేయాలని భావించారు. 6 మెన్ కమిటీ సొసైటీల బాధ్యులు కలిసి రావాలని వారు కోరినా కొందరు సమన్వయంతో వ్యవహరించకపోవడంతో ఆ రోజు పూర్తి కావాల్సిన ఇళ్ల స్థలాల వ్యవహారంలో జాప్యం ఏర్పడింది. మేము సహకరిస్తామంటున్నా మీరు ఐక్యంగా ఎందుకు రావడం లేదని ఎమ్మెల్యేలే బాహాటంగా చెప్పడం సిగ్గుచేటు. ఇది మనకు అవమానకరంగా భావించాలి. ఎంతమంది భావిస్తున్నారు అంటే, మనమేమో ఎలక్షన్స్ అప్పుడు ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి సోషల్ మీడియా, ప్రతి డిజిటల్ మీడియా చాలా అసలు ప్రచారం కానీ వాళ్ళకి సంబంధించిన న్యూస్లు కానీ అన్నీ రాస్తూ ఉంటాం. అన్నీ రాసిన తర్వాత మన రాతలతోటే
వాళ్ళు గెలిచిన తర్వాత ఈరోజు ఒక స్థాయిలో వాళ్ళు కూర్చొని మీకే సఖ్యత లేదు, మీకే ఐక్యత లేదు అని చెప్పేసి అని వాళ్ళు అంటూ ఉంటే నిజంగానే మనం సిగ్గుపడాల్సిందే. అది అవమానకరమే. కానీ మనకు ఎంతమందికి ఉంది? కలిసి రండి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డిని సంధానకర్తగా నియమించారు. అయితే మన యూనియన్ల నేతలు 6 మెన్ కమిటీ బాధ్యులు దీనిని పట్టించుకోవడం లేదు. నగరానికి మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఫోటోలకి ఫోజులు ఇస్తూ మభ్యపెడుతున్నారు. జర్నలిస్ట్ సొసైటీల సభ్యులకు, మిగతా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కాలంటే మీడియా అకాడమీ చైర్మన్ సహకారం మనకు అవసరం. రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఇంత మంచి అవకాశం మరెప్పుడూ రాదు. వరంగల్ నగరంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇప్పించేలా హైదరాబాద్కు 6 మెన్ కమిటీ సొసైటీల బాధ్యులు కలిసి వెళ్ళాలి. అవసరమైతే 2 రోజులు అక్కడే ఉంటే మన ఆకాంక్ష నెరవేరుతుంది. ఇంతటి బృహత్తర కర్తవ్యాన్ని నెరవేరిస్తే మిమ్మల్ని జర్నలిస్టులంతా కొలుస్తారు. సొంతింటి కల నెరవేరితే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఇది సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సొంతిల్లున్న వాళ్ళకి అంత పట్టింపు ఎందుకు ఉంటుంది? సొంతిల్లు లేని వాళ్ళకే కదా. ఇప్పుడు చూస్తే ఇంటి రెంట్స్ ఎలా పెరిగిపోయాయంటే అటు రెంట్స్ కట్టుకోవాలా, పిల్లల ఫీజులు కట్టుకోవాలా. నిజంగా పిల్లల ఫీజులు అంటే నాకు గుర్తుకొచ్చింది. జర్నలిస్టులు అని చెప్పేసి జర్నలిస్టులకి పిల్లలకి స్కూల్ ఫీజులు కొంత రాయితీ అని చెప్పేసి అని డిఈఓ దగ్గరికి వెళ్ళేసి ఒక లెటర్ తీసుకొని వస్తే మనకి రాయితీ అంటున్నారు. ఎంతమంది ఇస్తున్నారు నిజంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో? గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు చక్కగా ఉండదు. బాహాటంగా చెప్తాను నేను, సరిగ్గా లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు సరిగ్గా లేదు. కేవలం కొంతమంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో చదువుకొని కష్టపడి వస్తున్నారు. కానీ పిల్లలకి చదువులు గాలికి వదిలేస్తున్నారు. కేవలం వచ్చామా, సంతకం పెట్టామా, వెళ్ళిపోయామా, కూర్చున్నామా, గైడ్స్ తీసుకొచ్చుకోమన్నామా, వాళ్ళు రాసుకోమన్నామా, వెళ్ళిపోయామా. పాపం పిల్లలు, నేను చెప్పాను కదా గతంలో కూడా గవర్నమెంట్ స్కూల్ది చేసినప్పుడు అధికంగా ఫీజులు ప్రైవేట్ వాళ్ళు దోచేస్తున్నారన్నప్పుడు చెప్పినప్పుడు అందులో ఇదే న్యూస్ మన కోవా న్యూస్లో ఒక బ్రదర్ ఉన్నారు. మన ఆ బ్రదర్ని ఇప్పుడు పేరెందుకులే కానీ ఆ బ్రదర్ కూడా వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్లో వేశారు. వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేశారు. నాకు అప్పటికి తెలియదు వాళ్ళ పిల్లలు కూడా ఆ స్కూల్లోనే ఉన్నారని. నా పిల్లలు నేను చెప్పాను కదా గవర్నమెంట్ స్కూల్లో వేసుకున్నానని చెప్పేసి అని. నేనేం సిగ్గుపడను. గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేసుకున్నానంటే కొంత నాకు ఆర్థికంగా పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. కానీ అక్కడ గవర్నమెంట్ టీచర్స్ ఎవ్వరూ కూడా, సార్స్ ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించరు. కానీ గవర్నమెంట్ ఇచ్చే శాలరీ మాత్రం బాగా తీసుకుంటారు. కొందరు చాలా కష్టపడి చెప్తారు. టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవుతూ చెప్తారు. వాళ్ళ గురించి నేను కాదండి చెప్పేది. మళ్ళీ స్వప్న ఇదే చెప్తున్నాను, గవర్నమెంట్ టీచర్స్ మీద పడుతుంది ఏంటి అని అనుకుంటారు మీరు. కొందరు టీచర్స్ మంచిగా ఆరాంసే కూర్చుంటారు. నేను అక్కడ మా పిల్లల్ని వేశానని చెప్పాను కదా, తీసేశాను అక్కడ. ఎందుకు తీసేశాను అంటే 1 ఇయర్ దాకా, ఎండింగ్ దాకా చదివారు మా ఇద్దరు పిల్లలు కూడా. అక్కడ తీయడానికి గల కారణం ఏంటంటే ప్రతిసారి నేనే వెళ్తున్నాను క్వశ్చన్ వేయడానికి. బాత్రూమ్స్ సరిగ్గా లేవండి. ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళకుండా అసలు నిజంగా ఎట్లా అంటే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను చెప్పాను కూడా. పిల్లలు అమ్మ యూరిన్ ఆపేసుకుంటే అలాగే ఉంటే మన బ్లాడర్ ఇదైపోయి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఇవని చెప్పేసి కూడా నేను అక్కడ కొంతమందికి చెప్పాను. అక్కడ బాత్రూమ్స్ బాగోవు ఆంటీ అంటే, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు కొందరు బాత్రూమ్స్ బాగోవు ఆంటీ అదన్నారు. పిల్లలకి మీకు తెలియదు ఏముంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి డస్ట్బిన్ కూడా అసలు క్లీన్ చెయ్యరు, అలాగే ఉంచేస్తారు. ఎంత నీచంగా అంటే బాత్రూమ్స్ అయితే ఎంత దరిద్రంగా ఉంటాయంటే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. నేను అక్కడికి వెళ్తే పాపం వంట చేసే వాళ్ళు కూడా, మధ్యాహ్న భోజనం కూడా ఉంది కదా, ఎలాగ గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసింది కాబట్టి వాళ్ళకి వండే వాళ్ళకి జీతాలు లేవు. నేను వెళ్ళినప్పుడు అన్నారు, మేడం మమ్మల్ని కూడా కొంచెం చెప్పండి, జీతాలు మాకు రావట్లేదు అది ఇది అని చెప్పేసి అని. వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వరు, బాత్రూమ్స్ శుభ్రం చేయడానికి లేదు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే టీచర్స్ అక్కడ మేమే డబ్బులు వేసుకొని శుభ్రం చేస్తున్నాం మేడం, మేమే చేస్తున్నాం మేడం అనేసి అని చెప్తున్నారు. ఎందుకు మీరు క్వశ్చన్ వేయట్లేదు? ఎందుకు మాకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని ఎందుకు క్వశ్చన్ వేయట్లేదు? మీరు క్వశ్చన్ వేయరు ఎందుకంటే మీ పిల్లలు కాదు కదా అక్కడ ఉంది.
బయట వాళ్ళు పాపం ఎవరో పని చేసుకునే వాళ్ళు లేకపోతే ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు పంపిస్తూ ఉంటారు కాబట్టి ఎవరు క్వశ్చన్ వేయరు. కానీ నేను వేసుకున్నా, ధైర్యంగా చెప్పుకుంటా. గవర్నమెంట్ స్కూల్ ఏం పెద్ద ఇది కాదు, మంచిగా చెప్తే ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా పిల్లల్ని వేయొచ్చు. నేను వేసుకున్నా, కానీ తీసేశాను. ఎందుకంటే ప్రతి దానికి క్వశ్చన్ చేస్తున్నాను. అక్కడ నా పిల్లలకి ప్రాబ్లం చేస్తున్నారు వాళ్ళు. మీ అమ్మ ప్రతి దానికి వచ్చేసి క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటుంది అది ఇది అని చెప్పి. నేను చెప్పాను కదా ఒక మేడం ఉన్న ఒక సార్ గురించి, ఏం భరద్వాజ్ మీ అమ్మాయి ఏదో జర్నలిస్ట్ అట, క్వశ్చన్స్ అడుగుతుందంట. ఇక్కడ చాలామంది చదువుకుంటున్నారు, వాళ్ళు అడగకపోవచ్చండి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఇక్కడ పాపం ఇది వరంగల్ వాయిస్ పేపర్ సార్ న్యూస్ రాశారు ఏం జరుగుతుంది ప్రెస్ క్లబ్లో అనేది. ఈరోజు జీ న్యూస్ గంగా ప్రవాహం అనే దాంట్లో నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పటి నుంచో ప్రశ్నిద్దాం అనుకున్నాను, బట్ నాకు కరెక్ట్ టైం ఇక్కడ వరంగల్ వాయిస్ అనేది ఒక బ్రదర్ నాకు పంపించారు. ఈరోజు నేను చదువుతున్నాను అంటే ఆ సార్ నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారని, ఆ పేపర్ కూడా ఉందమ్మా చదవమ్మా అని చెప్పేసి అని. ఇవన్నీ యాక్చువల్గా నేను ఎప్పుడూ అడుగుదామని అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. నేను చెప్పాను కదా 2 యూనియన్లో కూడా నాకు పరిచయం ఉన్న సార్ వాళ్ళు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నాతో మాట్లాడతారు, వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు అన్నీ చెప్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ బ్రదర్స్ మాట్లాడుతున్నారు కానీ మరి ఆ ప్రెస్ క్లబ్లో మాట్లాడుకోవట్లేదా? ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళట్లేదా ఎవరు? ఇంకొక విషయం, నేను ఇది ఏదైతే నేను మొన్న ఇదేంటి ఎవరు బాధ్యులు అని చెప్పేసి అని ప్రెస్ క్లబ్కి సంబంధించింది ఏదైతే చేశానో 6 మెన్ కమిటీ వాళ్ళు తలుచుకుంటే ఎంతలో అయిపోతుంది ఈ ఇల్లది అని చెప్పేసి నేను ఒక న్యూస్ చేసినప్పుడు ఆ న్యూస్ ఒక బ్రదర్కి నేను పంపించాను. ఆ బ్రదర్ ఒక గ్రూప్లో వేశారంట. అసలు ఇంకా వేరే వాళ్ళు ఇంకా అదేంటి అలా ఏంటి ఇలా ఏంటి ఎందుకు వేస్తావు అని చెప్పేసి అని. బ్రదర్ నేను ఏమైనా తప్పు చేశానా? నిజంగా తప్పు చేస్తే చేతులెత్తి క్షమించండి అని చెప్పి వేడుకుంటాను, నేనేం సిగ్గుపడను. ఎందుకు బ్రదర్ నేను ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు భయపడాలి? తప్పు కాదు కదా నేను చేసింది. ఒకవేళ నేను తప్పేది ఉంటే కనుక నా నెంబర్ 7671927725 ఈ నెంబర్కి కాల్ చేసి అమ్మా అసలు నీకు ఏం తెలుసు ప్రెస్ క్లబ్ గురించి, ఎందుకు అంతలా మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు, నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడినా వింటాను, మీరు తిట్టినా వింటాను. ఎప్పుడు నేను నిజంగా తప్పిదాలు మాట్లాడుతున్నాను అన్నప్పుడు. నేను మొన్న ఏదైతే మాట్లాడానో కొందరు రిపోర్టర్స్, కొందరు నన్ను నాకు అక్రిడేషన్ విషయంలో అన్యాయం చేశారు, కొందరు నాకు శాలరీ విషయంలో అన్యాయం చేస్తారు. ప్రతి ఒక్కటి నేను చెప్పింది ప్రతి ఒక్కటి ఏదైతే వాళ్ళ ద్వారా నాకు జరిగినటువంటి అన్యాయము ఇది తప్పు అని చెప్పేసి అని నా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇలా పాయింట్అవుట్ చేసింది అని చెప్పేసి నా ముందుకు వచ్చి మాట్లాడమనండి, నేను సిద్ధంగా ఉంటాను. లేనిపోని నిందలు నేను వేయట్లేదు ఎవరి మీద కూడా. ఇది బయట జరుగుతుంది, మరి ఇంత జరుగుతున్నా ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు ఎవరు మాట్లాడలేదు? కేవలం ఒక వరంగల్ వాయిసేనా, కేవలం ఒక జీ న్యూస్ గంగా ప్రవాహమేనా? చాలామంది బ్రదర్స్ ఉన్నారు కదా. నిజంగా బ్రదర్ కడుపు నిండిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కానీ అందరికీ కడుపు నిండిందా బ్రదర్? నిజంగా మనందరికీ సమస్యలు లేవా? నిజంగా మనందరికీ సొంత ఇల్లులు ఉన్నాయా? నిజంగా మనకి స్కూల్ ఫీజులు భారం అవ్వట్లేదా? నెల దాటింది అంటే 1వ తారీఖు సినిమా ఎలా ఉందో మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. నేను ఎందుకు ఈరోజు నా ఛానల్లో దీని గురించి ఎందుకు నేను ఇంత హైలైట్ చేస్తున్నాను అంటే, ముందు మనం ఏదైనా సొసైటీకి సేవ చేయాలి అనుకున్నప్పుడు మనది కూడా జీవితాలు బాగుండాలి కదా బ్రదర్. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనకి కొంత నీడ్ ఏదైతే ఉందో మన కనీస అవసరాలు తీరినప్పుడే కదా మన సమాజ సేవ చేసేది. మరి మనకు వచ్చేదైతే గవర్నమెంట్ శాలరీస్ అయితే కాదు, రూపాయి సింగిల్ ఎంపీ తీసుకోకుండా చేస్తాం. ఇక దొంగలు మన సైదా అన్నట్లు ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడను. కొంతమంది దొంగ జర్నలిస్టులు, అసలు జర్నలిజం చదవని వాళ్ళు కూడా నేను జర్నలిస్ట్ని అని చెప్పేసి అని నేమ్స్ పెట్టుకుంటూ జర్నలిస్ట్ని అని చెప్పుకుంటున్నారు. జర్నలిజం చెయ్యని వాళ్ళు జర్నలిస్టులు ఏంటి? అసలు రిపోర్టర్స్ కదా వాళ్ళు. జర్నలిజం చేయకపోయినా నేను జర్నలిస్ట్ని అని చెప్పేసి అని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు కొందరు. సరే జర్నలిజం చేసిన దాంట్లో కూడా నేను వాళ్ళను కూడా నేను ఇది చెప్పట్లేదు. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్లో రాసేటప్పుడు నేను స్వయానా చూశాను కాబట్టి కొందరు పైన 2 లైన్లు, మధ్యలో 2 లైన్లు, కింద 2 లైన్లు హాల్ టికెట్ నెంబర్ వేస్తున్నారు. మళ్ళీ అటు తిప్పేసి 2 లైన్లు 2 లైన్లు 2 లైన్లు. పాపం మంచిగా రాసిన బ్రదర్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే జర్నలిజం చేసి వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఎలా ఉన్నారో నేను చెప్పను, ఇంకా నా నోటితో నేను మాట్లాడను. సో వాళ్ళకి తెలిస్తే చాలు. ఇప్పుడు నేను ఏమంటున్నానో ఎవరిని అంటున్నానో వాళ్ళకి తగిలితే చాలు. కేవలం వాళ్ళు నాకు జర్నలిస్ట్ నేను అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కోసమే చదువుతున్నారు. కానీ జర్నలిజం చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చి ప్రశ్నిస్తున్నారు. మా సార్ నిజంగా గ్రేట్ అసలు. అంటే నేను జర్నలిజం చేసేటప్పుడు మా గురువులందరూ కూడా
నిజంగా నేను అసలు ఇక అనొద్దు కానీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేదాన్ని ప్రశ్నలు అడిగేసి వాళ్ళు మరి తిట్టుకున్నారో ఏం చేశారో నాకే తెలియదు. మా సార్ని కూడా మా హెచ్ఓడిని కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సార్ ఒకటే అన్నారు, ప్రశ్నించండి అని చెప్పేసాను. అదే చేస్తున్నాను నేను ఇప్పుడు, అదే ప్రశ్నిస్తున్నా. మా సార్స్ అందరికీ కూడా నేను రెగ్యులర్గా కాలేజీ ఎప్పుడైతే పెట్టినో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే క్లాసెస్ ఉన్నాయి అనేసనంటే డెఫినెట్లీ అటెండ్ అయ్యేదాన్ని. నాకు తెలుసు నేను ఎలా చదివాను, నేను ఎలా రాశాను, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది నేను నా స్టేటస్లో కూడా పెట్టుకున్నాను. కొంతమంది బ్రదర్స్ కూడా చూశారు నా మార్క్స్ ఏంటి నేనేంటి అని చెప్పేసి. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను చదివానా లేదా అనేది. సరే చదివాను, జర్నలిజం అయిపోయింది. ఇప్పుడైతే మన దౌర్భాగ్యం ఏంటంటే కొందరు జర్నలిజం చేయకపోయినా కూడా జర్నలిస్ట్ని అని చెప్పుకుంటున్నారు. అంటే అట్లాంటప్పుడు మీకు మాకు తేడా ఏంటి? జర్నలిజం చేసిన వాళ్ళకి, చదివి రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి, ఏమి చేయకుండా జర్నలిస్ట్ని అని చెప్పుకునే వాళ్ళకి తేడా ఏంటి అసలు? ఏమీ లేదా? మరి అట్లాంటప్పుడు మాకెందుకు ఈ సర్టిఫికేట్స్, యూనివర్సిటీ సర్టిఫికేట్స్? 4 తీసుకోవడానికే? జస్ట్ మీరు రిపోర్టర్స్ మాత్రమే, జర్నలిస్ట్ అని చెప్పేసి డబ్బాలు కొట్టుకొని అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ జర్నలిజానికి ఉన్నటువంటి వాల్యూస్ని పోగొట్టకండి. కొందరు, అందరూ కాదు, కొందరు ఉన్నారు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే జర్నలిజం చేసిన వాళ్ళు ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? జర్నలిజం చేసి సర్టిఫికేట్ పక్కన పెట్టుకుంటున్నారు తప్ప, సరే చేయాలి అన్న ఇంటెన్షన్తో చేస్తున్నారు కావచ్చు, కానీ మరి ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? మన హక్కులైతే ఉన్నాయి కదా, ఏవైతే ప్రెస్ క్లబ్లో ఉన్నాయో, లేదంటే కనుక ఇప్పటిదాకా ఇల్లులు రాకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే దానికి ఆన్సర్ మీ దగ్గరే ఉంది. నాకైతే తెలియదు. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం ఏంటో 2013 నుంచి ఇక్కడికి వచ్చాను నేను వరంగల్లో. గతంలో నేను 2006 నుంచి నేను హైదరాబాద్లో ఉన్నా. ఆ తర్వాత ఇక్కడికి మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చినాక ఏదైతే చూస్తున్నానో ప్రతి ఒక్కటి నేను ఒక న్యూస్ రీడర్గానే ఉన్నాను. ఇప్పుడు నేను నా ఛానల్ పెట్టుకున్నాక నేను ప్రశ్నిస్తున్నా. మరి మిగతా వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఈ వరంగల్ వాయిస్లో వచ్చినటువంటి వార్త నేను చదివితే అది నేను ఒక అన్నకి పంపిస్తే ఆ అన్న గ్రూప్లో వేస్తే వేరే వాళ్ళు ఎందుకు అపోజ్ చేశారు? ఎందుకు ఆ వార్త ఇందులోకి వేసావు అని చెప్పేసానంటే, ఉపయోగపడే వార్త ఎందులో వేస్తే ఏంటి బ్రదర్, నష్టం ఏంటి? పోనీ నేను తప్పు చేశాను, నా నెంబర్ చెప్పాను కదా, కాల్ చేయండి. పోనీ ఇది నిజమైతే కనుక నాకు కామెంట్ చేయండి, కనీసం లైక్ చేయండి బ్రదర్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కాస్త ముందుకు వెళ్తుంది వీడియో. ఎలాగో నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా లేరు. మన నాగేంద్ర అన్నట్టు తొక్కలో ఛానల్ పెట్టుకొని బిల్డప్ ఇస్తాను అని చెప్పేసి ఏమో మరి నేను బిల్డప్ ఇస్తున్నానో ఏమి ఇస్తున్నానో, నా వరకు నేనైతే బాగానే చేస్తున్నానని నేను అనుకుంటున్నా. మీకు ఎవరికైనా బిల్డప్ అనిపిస్తే కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెట్టమంటే బ్రదర్ మళ్ళీ ఆ సైదా బానోతు నాగేంద్ర పెట్టినట్టయితే పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ మీద అలా పెట్టారని చెప్పేసి కేసు పెట్టాను. నేను ఒకవేళ అమ్మ తప్పమ్మ, ఇవన్నీ నువ్వు చేసేటి అన్నీ ఇది కరెక్ట్ కాదు, మా ప్రెస్ క్లబ్లో చాలా బాగుంది, సొసైటీలో కూడా అంతా ఓపెన్ సీక్రెటే, ఇక్కడ ఏమి కూడా హైడ్ అండ్ సీక్ నడవట్లేదు ఇక్కడ, సో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జెన్యూన్ పర్సన్సే అని చెప్పేసానండి. గత ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్కి 100 కోట్లు ఇచ్చారు, ఏది జర్నలిస్ట్ ఫండ్ కింద. మరి అవేమైనాయి? ఇవన్నీ నేను అడిగేటి కాదు. బయట ఎవరైతే, నేను చెప్పాను కదా ప్రెస్ క్లబ్లో ఎవరైతే యూనియన్లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు నేను విన్న మాటలే ఇవన్నీ. ఎందుకంటే నేను ప్రెస్ క్లబ్లో మెంబర్ని కాదు కాబట్టి నాకు తెలియదు, అసలు ఎంతమంది సొసైటీలో ఉన్నారో కూడా తెలియదు. అసలు అది ఎవరు కూడా చెప్పట్లేదు. అసలు ఎంతమంది ఉన్నారంటే ఏమో మాకు తెలియదు, అదంతా సీక్రెట్ అని చెప్పేసి అంటున్నారు. సీక్రెట్ ఏంటి? మనం ఒక జర్నలిస్ట్ వృత్తి అనేసానంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అన్నీ తీసుకొచ్చి మనం బయట వేస్తాం కదా, అందరు న్యూస్లు వేస్తాం కదా. మరి ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎంతమంది సొసైటీ మెంబర్స్ ఉన్నదని చెప్పేసి బయటికి ఎందుకు రావట్లేదు? అసలు యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం న్యాయం జరిగింది అనేది ఇది నా ప్రశ్న కాదు. కొందరు నాతో మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి డౌట్. మరి ఇవన్నీ ఎవరు తీర్చాలి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పరు. అదంతా సీక్రెట్. ఏమో అందరినీ కలుపుకుపోండి. వీడి పెత్తనం ఏంటి, వాడి మాట వినేదేంటి అని అనుకోకండి. అందరినీ కలుపుకుపోండి. ఇప్పటి వరకు జరిగిన నష్టమే చాలు. మనం సాధించిన విషయాలు, భవిష్యత్ కర్తవ్యాన్ని జర్నలిస్టులకు వివరించండి. ఏం వివరించాలి సార్? అసలు ప్రెస్ క్లబ్లో మహిళలకి సభ్యత్వాలు ఇవ్వలేదు అని వివరించాలా? లేదు అంటే కనుక ఇళ్ల స్థలాలు అని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్టులకి ప్రభుత్వము ఇల్లులు ఇస్తాము అని అన్నారు, అది ఏది కూడా సాధించలేదు అని చెప్పుకుందామా? లేదు అంటే కనుక
యూనియన్ సభ్యత్వాలు ఇచ్చినా కూడా యూనియన్లో ఉన్నటువంటి సభ్యులకి ఏం జరిగింది అని వివరించుకుందామా? లేదంటే కనుక అక్రిడేషన్స్ విషయంలో చూసినట్లయితే దొంగలకి కూడా అక్రిడేషన్స్ ఇచ్చామో అని చెప్పుకుందామా? లేదంటే కనుక డబ్బులు పడేస్తే అక్రిడేషన్స్ వస్తాయని చెప్పుకుందామా? లేదంటే అక్రిడేషన్స్ సమయంలో న్యూస్లన్నీ బంద్ చేసుకున్న వాళ్ళు కేవలం ఆ టైంలో మాత్రమే కొందరు న్యూస్ రీడర్స్ని పిలిచేసి బాహాటంగా న్యూస్లన్నీ చెప్పించేసి క్లిప్పింగ్గా న్యూస్లు కట్ చేసి ఒక 4 బులెటిన్స్ చేసేసి ఐఎంపీఆర్లో ఇచ్చేసి అండ్ చక్కగా నడుస్తుంది అని చెప్పేసి అని ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూపించుకొని వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా, ఎవరైతే న్యూస్ రీడర్స్ ఉన్నారో వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా అక్రిడేషన్స్ తీసుకొని జెన్యూన్గా చేసినటువంటి పర్సన్స్కి కాకుండా దొంగలందరికీ అక్రిడేషన్స్కి ఇచ్చుకున్నాము అని చెప్పుకుందామా? లేదంటే కనుక మాకు ఈగోలు ఉంటాయి, వాడేంటి వీడేంటి, ఇప్పుడు మీరు అన్నట్లు వీడి పెత్తనం ఏంది, వాడి మాట వినేదేంది అని చెప్పేసి అని ఇలా మాకు ఒకరంటే ఒకరికి చాలా ఈగోలు ఉండేవి అని చెప్పేసి చెప్పుకుందామా భవిష్యత్ తరాల వారికి? లేదంటే కనుక ప్రెస్ క్లబ్లో ఓన్లీ 2 మాత్రమే మహిళలు ఉన్నారు, ఇంకా ఎవరిని మేము తీసుకోము, ఓన్లీ యూనియన్ మెంబర్షిప్ అయితే ఇస్తాము కానీ ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఇవ్వము అని చెప్పేసి అని చెప్పుకుందామా? సొసైటీలో ఎంతమంది ఉన్నారో అవన్నీ మేము ఎవరికీ వివరించము, అది టాప్ మోస్ట్ సీక్రెట్ అని చెప్పేసి అని చెప్పుకుందామా? ఏం చెప్పుకుందాం సార్? వరంగల్ వాయిస్ సార్ని నేను అడుగుతున్నాను. అంత గొప్ప చరిత్ర ఉంది మనకి వరంగల్లో. అందరికీ ప్లేస్లు అలాట్ అయిపోతాయి జర్నలిస్టులు అందరికీ, కేవలం వరంగల్లో మాత్రం, వరంగల్ ప్రెస్ క్లబ్లో మాత్రం అవ్వదు. స్టిల్ చెప్తున్నాను కదా, వెళ్తూనే ఉంటుంది రాజకీయ నాయకుల దగ్గర. అంటే మన ద్వారానే మనం న్యూస్లు వేస్తూ లేకపోతే న్యూస్ కవర్ చేస్తూ వాళ్ళిలా వీళ్ళిలా అని చెప్పేసి అని వాళ్ళు తిట్టుకునే చేసుకుందాం, అన్ని న్యూస్లు వేసుకుందాం. తీరా వాళ్ళు గెలుస్తారు, వస్తారు, వాళ్ళ టైం 5 సంవత్సరాలు అయిపోతుంది, వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగో వస్తారు, అదిగో చేస్తారు, ఇదిగో వస్తారు, అదిగో చేస్తారు రాజకీయ నాయకులు అని అనుకుందాము. వాళ్ళు లేదు మేము ఇస్తాము, మేము రెడీగానే ఉన్నాము, మీరు రండి అనేసి అంటే ఓకే అని చెప్పి అనుకుందాము. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వినేదేంటి, లేదు మేమే వెళ్తాము, లేదు మీరెందుకు వెళ్తున్నారు, మేము కూడా వస్తాము అని చెప్పేసి అని అసలు జర్నలిస్ట్కి న్యాయం అనేదే జరగకుండా మనలో మనమే తిట్టుకుందాం. సో ఇలా ఎవరైనా అడిగితే, ఈ పేపర్లో అడిగితే ఆ సార్ని, లేదు అంటే కనుక నా ఛానల్లో నేను వేసుకుంటే పలానా స్వప్న అని చెప్పేసి అని ఎవరో బ్రదర్ పాపం కంటెంట్ ఉన్నదే ఉంది కదా, మనకి ప్రస్తుతం జరుగుతున్నదే కదా అని చెప్పేసి అని ఆ బ్రదర్ ఏదో అందులో గ్రూప్లో వేస్తే అదేంటి ఇదెందుకు వేశావు, ఇదేమైనా గలీజ్ వీడియోనా బ్రదర్? ఎవరైతే అపోజ్ చేశారో నా వీడియోకి నేనేమన్నా గలీజ్ మాట్లాడానా? ఏదో అంటారు ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్లు, ఉన్నదే కదా బ్రదర్. ఒకవేళ నేను ఉన్నది మాట్లాడకపోతే మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుందో ప్రెస్ క్లబ్లో. మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టులకి ఇళ్ళ కలగానే ఎందుకు ఉంటుందో చెప్పండి. సమాధానం ఉండదు. ఇళ్ల స్థలాల విషయంలో యూనియన్ల నాయకుల్లో కొందరు ఏకపక్ష ధోరణితో ఉన్నారు. దీంతో మన ఆకాంక్ష నెరవేరడం లేదని వాట్సాప్ గ్రూపుల్లో అనేక మంది జర్నలిస్టులు పోస్టులు పెడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. కొందరు తెలిసి తెలియక పోస్టులు పెడుతున్నారు. వారి సందేహాలను నివృత్తి చేసేలా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. సీఎం మీడియా అకాడమీ చైర్మన్ను కలిసి ఇళ్ల స్థలాల పంపిణీకి కృషి చేస్తామని చెప్పడంలో 6 మెన్ కమిటీ పట్టనట్లు వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా అందరినీ కలుపుకుపోయేలా చూడాలి. ఇందుకు సొసైటీల బాధ్యులు సైతం తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. హనంకొండ, వర్ధనపేట ఎమ్మెల్యేల సహకారంతో 6 మెన్ కమిటీ సొసైటీల బాధ్యులు హైదరాబాద్కు కలిసి వెళ్తే ఈ నెలాఖరులోగా మన ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తవుతుందనడంలో సందేహమే లేదు. తూర్పులోనూ సమస్యే. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జర్నలిస్టుల కోసం గత ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దేశాయిపేటలో డబుల్ బెడ్రూమ్లను నిర్మించారు. నిజమే, యాక్చువల్గా నన్నపనేని నరేందర్ ఈ వార్త ఏదైతే ఉందో బీ న్యూస్లో ఉన్నప్పుడు నేను చదివాను ఈ న్యూస్. ఇల్లులు అందరికి కూడా పనిచేశారు అది ఇది అని చెప్పేసి అని నన్నపనేని నరేందర్ సార్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత సంతోషంగా హర్షం వ్యక్తం చేశారంటే మరి ఆ కళ అలాగే ఉండిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి కేటీఆర్తో ప్రారంభోత్సవం చేయించి ఆయన చేతుల మీదుగా 4గురికి ఇంటి పట్టాలు కూడా పంపిణీ చేయించారు. ఎన్నికల సమయంలో కూడా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లను అందించిన ఘనత మాదే అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఈ మేరకు బ్యానర్లు కూడా కట్టారు. తీరా ఎన్నికలు పూర్తి కాగానే కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేసిన ఇంటి పట్టాలను కూడా తిరిగి తీసేసుకున్నారు. ఇది అంటే గత ప్రభుత్వంలో ఇచ్చితినమ్మ వాయనం
పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్లు. అక్కడ ఏంటంటే మన పేరంటానికి వస్తే ఇచ్చి తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇచ్చి తినమ్మ వాయనం, మళ్ళీ తిరిగి తీసుకున్నానమ్మ వాయనం అన్నట్లు ఉంది. అది నిర్మాణాలు పూర్తి అయినా ఇప్పటికీ పంపిణీ చేపట్టకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇంటి కిటికీలు, తలుపులు, పైపులు ధ్వంసం చేయడం, ఎత్తుకెళ్లడం జరిగింది. అయితే బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ కింద తూర్పు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాలు అందజేయాలన్న వాదన ఎంతో కాలంగా వినిపిస్తుంది. ఈ విషయంలో కూడా జర్నలిస్టు యూనియన్ బాధ్యులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు చొరవ చూపించి త్వరగా వాటిని అందజేయాలని స్థానిక జర్నలిస్టులు కోరుతున్నారు. అయితే బీపీఎల్ కింద ఇచ్చే డబుల్ బెడ్రూమ్లను నివేశన స్థలాలతో ముడిపెట్టకుండా రెండింటికి తూర్పు జర్నలిస్టులను అర్హులుగా చేయాల్సిన బాధ్యత కూడా సీనియర్ జర్నలిస్టులపైనే ఉంది. సో ఇది ఆబ్వియస్లీ అంతే కదా, కట్టిన ఇల్లులు అలాగే ఉండిపోతే ఇప్పుడు ఇక్కడ కూడా మా సర్స్ వాళ్ళు అన్నారు, మన జర్నలిజం చేసేటప్పుడు మా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నారు, కట్టినటువంటి బెడ్రూమ్స్ ఎవరైతే పాపం పేదవాళ్ళకి ఇద్దామని చెప్పేసి అని అనుకున్నారో అవి ఇప్పటిదాకా పంచకపోవడం. మరి నిజంగా రాజకీయ నాయకులు చేస్తున్నారా, లేదంటే కనుక కింద ఉన్నటువంటి కార్యకర్తలు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మరి డబ్బులు వసూలు చేస్తున్నారో ఏం చేస్తున్నారో కానీ వాళ్ళ దగ్గర పాపం నిజంగా ఇప్పటికీ ఇల్లులు ఇవ్వకుండా చెత్త చెదారంతో, పిచ్చి మొక్కలతోటి ఇప్పుడు మనకి సొసైటీలో బాగా ఇక్కడ వినిపిస్తున్నది గంజాయి, గుడంబ, సారా తాగడాలు, ఇష్టం వచ్చినట్టు ఇలాంటి కార్యక్రమాలు, ఇంకేదో ఇక ఏవేవో ప్యాకెట్స్ అవి ఇవన్నీ కూడా కదా. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అన్నసరంటే కట్టేయడం, ఎవరికీ ఇవ్వకుండా ఉండడం. కేవలం అక్కడ ప్రభుత్వం వచ్చినాక మేము ఇవి చేస్తాం, మేము అవి చేస్తాం, మేము ఇవి ఇస్తాం, మేము అవి ఇస్తామని చెప్పేసి అని గొప్పలు పోతున్నారు. ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఎంత మేరకు ఆ ఫండ్ని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఎంత నాణ్యతతో ఆ ఇల్లు కడుతున్నారు, పోనీ ఎంతమందికి ఇస్తున్నారు, ఎవరికీ ఇవ్వట్లేదు. ఎందుకంటే పైన ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పట్టించుకోరు, కింద ఉన్నటువంటి కార్యకర్తలు దొరికింది దోచుకో రాజా అన్నట్లు మంచిగా కొంతమంది దగ్గర అమౌంట్లు రాగేసుకున్నారు, అమౌంట్లు తీసుకున్నారు. అదే కదా ప్రెస్ క్లబ్లో కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి అని నేను చెప్పే మాట కదా, ఎందుకంటే నేను ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ నాకు లేదు కాబట్టి. లోగుట్టు పెరమాళ్ళ కెరక అన్నట్టు ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. కొందరు అంటే యూనియన్స్ ఎవరైతే ఉన్నారో అటు ఉన్నటువంటి బ్రదర్స్, ఇటు ఉన్నటువంటి బ్రదర్స్, నాతో మాట్లాడే బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే పాపం కొంతమంది జెన్యున్గా ఉన్నటువంటి బ్రదర్స్ ఏమో అదేంటి అసలు వాడు జర్నలిస్టే కాదు కదా, వాడు రిపోర్టరే కాదు కదా, వాడికి ఎలా ఇస్తామని చెప్పేసి అని కొందరు బ్రదర్స్ వాళ్ళ వాదన నిజానికి వాస్తవమే కదా, మరి వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పేసి అని ఆబ్వియస్లీ అడుగుతారు. ఎందుకు అడగరు? కడుపు నిండిన వాళ్ళు ఎవరూ మాట్లాడరు. కానీ ఎవరైతే కడుపు రగులుతుందో, ఎవరైతే రెంట్లు కట్టుకోలేకపోతున్నారో, ఎవరైతే స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నారో, ఎవరైతే అప్పులు నెల అయ్యేసరికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఆ జర్నలిస్టు మాత్రం డెఫినెట్లీగా అడుగుతారు, ముందుకు వస్తారు. ఎందుకు ఈరోజు వరంగల్ వాయిస్ వాళ్ళు వచ్చారు, నేను కూడా అందులో బాధ్యురాలనే కాబట్టి నేను ముందుకు వచ్చాను. మరి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? వస్తారు, డెఫినెట్లీ వస్తారు. నేను చెప్పేది ఏంటి అంటే బ్రదర్స్, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా అందులో ఉన్నవాళ్ళు నిజాయితీగా వెళ్ళండి బ్రదర్స్. మనమే నిజాయితీగా లేకపోతే ఎలా? ఒక వార్త కూడా వచ్చింది మామూలుగా, అంటే ఏబీ న్యూస్లో అనుకుంటా, ఏమని ఒక రిపోర్టర్ ఒక ఎస్ఐ ఇద్దరు కలిసి 20,000 లంచం తీసుకున్నారు. అంటే సెటిల్మెంట్స్. ఇప్పుడు జర్నలిస్ట్కి అసలు వాల్యూ లేదు పోలీసు వాళ్ళ దగ్గర. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఏదైతే పాలకవీడులో మన ఎస్ఐ ఉన్నారో, ఈ సైదాబానోత్ ఉన్నారో వాళ్ళిద్దరూ ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఒక అమ్మాయి, ఒక ఫిజికల్లీ 84% డిజేబుల్డ్ ఉన్నటువంటి ఆ అమ్మాయి కేసు ఏదైతే ఉందో బయటికి రాకుండా చేశారు. సరే, అమ్మాయి మంచిదా చెడ్డదా మీరు పక్కన పెడదాం. కొందరు చాలామంది నాతో ఏమన్నారంటే ఆమె ఇది అది అని చెప్పేసి అని మాట్లాడారు. అదంతా పక్కన పెట్టండి మీరు. మరి కానిస్టేబుల్ చేసిన పని ఏంటిది? ఒక ఆన్ డ్యూటీ మీద న్యూడ్ వీడియో అలా పంపించొచ్చా? ఈ అమ్మాయి రెచ్చగొట్టిందా అని మీరు అంటున్నారు కదా, కొంతమంది నాతో అన్నారు. ఏదైనా చేసి ఉండనివ్వండి, కానీ మన బుద్ధి ఏమైంది? సైదాబానోతు ఒక ఆరోపణ చేస్తున్నారట. నేను కాదు కామెంట్స్ పెట్టేది, ఆ అమ్మాయి ఏది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయే ఓపెన్ చేసి ఐడీలు ఓపెన్ చేసి పెడుతుంది అన్నారట. ఒకటే చెప్తున్నా సైదాబానోతు బ్రదర్, ఒకవేళ సక్కు రూపావతే కనుక నేను ఈ కేసు మధ్యలో స్టాప్ చేస్తానేమో అని చెప్పేసి అని ఆ అమ్మాయే కామెంట్స్ పెట్టినా కానీ, మీరు అన్నారంట కదా ఆమె ఐడి ఓపెన్ చేసేసి ఆ అమ్మాయే కామెంట్స్ పెడుతుంది, మేము అస్సలు పెట్టట్లేదు అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారంట కదా. సో
ఒకవేళ ఈ అమ్మాయి కామెంట్స్ పెడుతుంది డిఫరెంట్ ఐడీస్ ఓపెన్ చేసి, నేను అలా పెట్టకపోతే మేడంకి కోపం రాదు, కోపం రాకపోతే ఇంకా ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళదు, అక్కడే ఇంకా స్టాప్ చేసేస్తుంది అని చెప్పేసి అనుకొని ఆమెనే కామెంట్స్ పెడుతుంది డిఫరెంట్ అంటున్నారు కదా. రేపు సక్కు రూపావతైనా వదిలిపెట్టను, రేపు మీరే ఆ కామెంట్స్ పెట్టింది అన్నా వదిలిపెట్టను. చెప్పాలి కదా, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. మీ పేరు చెప్పుతూ ఇప్పుడు మీరు చాలా శుద్ధ పూసలు కదా, సొక్కం పూసలు కదా, మరి వెళ్ళేసి సో అండ్ సో ఇప్పుడు మేమైతే కాదు, మా మీద ఇట్లా కేసు పెట్టేసింది, అనవసరంగా ఎఫ్ఐఆర్ బుక్ అయింది అది ఇది అని చెప్పేసి ఎందుకు మీరు వెళ్ళి ఇలా ఉంది, దయచేసి ఈ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎవరు ఈ పర్సన్స్ ఎవరు, కామెంట్ అనేది పెట్టేది ఎవరు, ఇంత నీచంగా పెట్టేది ఎవరు అని రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవట్లేదు సైదా బానోతు? ఎందుకు తీసుకోవట్లేదు? ఇదే క్వశ్చన్ మొన్న జూలై 1కి నేను ప్రెస్ మీట్కి వెళ్ళాను, సిపి సార్ ప్రెస్ మీట్కి వెళ్ళాను. చాలామంది బ్రదర్స్ వచ్చారు, వాళ్ళందరిట్లలో నేను ఒక్కదాన్ని వెళ్ళాను నా ఛానల్ నుంచి. వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ చేశాను సార్ దగ్గర. సైబర్ క్రైమ్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ 90 days పట్టొచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే నేను ఎందుకు ఆ క్వశ్చన్ రేస్ చేశాను అంటే జూన్కి అంతకంటే ముందు నేను కదా కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో. మీ మీద కేసు ఎప్పుడు ఫైల్ అయిందో తెలుసు కదా, మరి అప్పుడు చేసినప్పుడు అప్పటికి ఇప్పటికీ కూడా అసలు ఏ పర్సన్ కామెంట్స్ పెడుతున్నాడు అని చెప్పేసి నాకు చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి ఒక బ్రదర్ని నేను అడిగినప్పుడు నేను కాల్ చేసి, బ్రదర్ యాక్చువల్గా నేను ఒక సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశాను కదా, డిఫరెంట్ ఐడీస్ తోటి నీచమైనటువంటి ఒక తల్లికి తండ్రికి పుట్టినట్టు కాకుండా గలీజ్గా కామెంట్స్ పెడుతున్నారు కదా, ఎవరు బ్రదర్ అని అంటే ఆ బ్రదర్ ఒకటే మాట అన్నారు, మేడం యాక్చువల్గా అసలు ఈ వరంగల్లో ఇంతవరకు కూడా ఇలాంటి కేసు మేము చూడలేదు, ఇలాంటిది రాలేదు కంప్లైంట్, సో టైం ఏమైనా ఒకవేళ లేట్ పడుతుందేమో అనేసి అంటే సరే అని చెప్పేసి సో ఓకే, నేను నా వీడియోస్ అన్నిట్లలో నీచంగా అబ్బా మీరు పెట్టి కామెంట్స్ నీచం కాదు కానీ ఒరే గిరే అంటే మీకు అసలు ఇక నీచమైనటువంటి మాట అనిపించింది కదా మీకు. మరి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ప్రతి వీడియోలో కూడా మా గురించి ఇలా మాట్లాడుతుంది, మేము అసలు కామెంట్స్ పెట్టట్లేదు, ఎవరో మా పేర్లు సైదా బానోతు అని చెప్పేసి నాగేంద్ర చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు, సో వాళ్ళని అతి త్వరగా పట్టుకొని, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పడం బాగోదులే ఆ పేరు ఆ పర్సన్ ఎవరనేది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, వాళ్ళని చూసుకొని బాగా రెచ్చిపోతున్నారు కదా మీరు. ఎందుకంటే నాగేందర్ సార్ కూడా డీపీ పెట్టుకున్నప్పుడు చూసిన ఏ పొలిటికల్ లీడర్ అండ ఉందో మీకు నాకు తెలుసు. మరి ఎందుకు ఇప్పుడు మీరు శుద్ధ పూసలే, మీరు సొక్కం పూసలే, మరి అట్లాంటప్పుడు మా మీద ఇలా ప్రతి వీడియోలో చేసినప్పుడు తిడుతుంది అని చెప్పేసి ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాగేందర్ సార్ కానీ బ్రదర్ సైదా బానోతు కానీ మీ ఇద్దరు ఎందుకమ్మా కంప్లైంట్ చేయట్లేదు? ఒక వాల్యుబుల్ క్వశ్చనే కదా నేను అడిగింది. కంప్లైంట్ మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మీ మీద ఎవడో పెడుతున్నాడు, దిక్కుమాలినాడు, ఒక నిజంగా కడుపుకు అన్నం తింటాడో వాడు గడ్డి తింటాడో చెత్తనా కొడుకు పెడుతున్నాడు కదా, మీరు కాదు కదా. మరి ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? మా నేమ్ యూజ్ చేస్తూ ఎవడో ఆ అమ్మాయి పెట్టేటువంటి వీడియోలన్నిటికీ నీచంగా మెసేజ్ పెడుతున్నారు, వాడిని తొందరగా పట్టుకుంటే ఆమె నోరు మూసుకుంటుంది అని చెప్పేసి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు పోలీస్ స్టేషన్లో? ఇవ్వరు. ఎందుకంటే ఆ కామెంట్స్ పెట్టేది మీరే కాబట్టి. మళ్ళీ ఏం తెలియని ఎంగలప్పలాగా మేము పెట్టట్లేదు, ఆ సక్కు రూపావతే పెడుతుంది కామెంట్స్, మేము అస్సలు పెట్టట్లేదు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు వాల్యూ తెలుసు. ఎంత ఓకే. సో ఇదనమాట. ఇక్కడ నేను చెప్పొచ్చేదంటే నాకు అనిపిస్తుంది ఇక్కడ ఈ మన ప్రెస్ క్లబ్లో కూడా ఈ కొందరికి సైదా బానోతు లాంటి వాళ్ళకి ఏమైనా మెంబర్షిప్ ఇచ్చారా అనిపిస్తుంది. సొసైటీలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి చాలామందికి తెలుసుకోవాలని ఉంది కదా, అవి చాలా సీక్రెట్ అని చెప్పేసి ఎందుకు దాచిపెడుతున్నారు? జెన్యూన్గా నిజంగా ఉన్నటువంటి పర్సన్స్, నిజంగా ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పర్సన్స్ మరి వాళ్ళు ఉన్నప్పుడు చూపించడానికి భయం దేనికి? ఇది నా ప్రశ్న కాదు, నాతో మాట్లాడే బ్రదర్స్ అందరికీ ఉన్నటువంటి ప్రశ్న. ఏదో మళ్ళీ నేను స్వప్నకు అసలు ఏం తెలుసు, ఎందుకు ఇన్ని మాట్లాడుతుంది అంటే నాకేం తెలీదు బ్రదర్స్, నేను చెప్తున్నాను కదా. ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టు నాకేమీ తెలియదు బ్రదర్. జస్ట్ నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్, నాతో మాట్లాడినటువంటి మాటలు, బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అసలు సొసైటీలో ఎవరెవరు ఉన్నారో బయటికి అసలు రావట్లేదు, చెప్పట్లేదు, అది సీక్రెట్ అంట అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఆ జర్నలిజం ఫండ్ కింద 100 కోట్లు ఏమయ్యాయో తెలీదు. నెక్స్ట్ ఉన్నటువంటి యూనియన్ వాళ్ళు
ఆ యూనియన్ మెంబర్స్కి ఏం చేశారు అనేది ఇది కూడా ఒక క్వశ్చనే, బయట నుంచి వచ్చిన క్వశ్చనే. నెక్స్ట్, ప్రెస్ క్లబ్లో ఎందుకు పురుషులే ఉన్నారు, కేవలం 2 మాత్రమే మహిళలు ఎందుకు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఏంటి? నేను అదే చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి యూనియన్లో మెంబర్షిప్ ఇచ్చినందుకు నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ మరి ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా నాకెందుకు ఇవ్వలేదు అంటే నన్ను కొందరు అన్నారు బయట తిరగాలి. మరి అందరితో తిరిగితే న్యూస్ చదివేది ఎప్పుడు? రిపోర్టర్ కదా తిరిగేది, రిపోర్టర్స్ తిరుగుతారు కదా, కెమెరామ్యాన్స్ తిరుగుతారు కదా, న్యూస్ రీడర్ ఎందుకు తిరుగుతుంది? పోనీ నాకు కూడా ఒక మైక్ ఇచ్చి నువ్వు కూడా బొమ్మ బయటకి అయినా అంటే నేను కూడా వచ్చేదాన్ని, నేను కూడా తిరిగేదాన్ని. సో అండ్ సో అని చెప్పేసి అని మొత్తం అదేంటి బ్యాండ్ కొట్టుకుంటూ చెప్పేదాన్ని నేను కూడా. ఒక న్యూస్ రీడర్ పని ఏంటి? న్యూస్ చదువుకోవడమే. నెక్స్ట్, నాకు ఇంకొక డౌట్ ఉంది బ్రదర్. నాకు ప్రెస్ క్లబ్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అసలు ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఇవ్వాలి అంటే వాళ్ళకు ఉండే అర్హతలు ఏంటి? ఏ అర్హతలు ఉంటే వాళ్ళకి ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఇస్తారు? అది నాకు తెలియాలి. ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు. మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళని పర్సన్స్గా వేసుకుంటున్నారా, నిజంగా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అని అందులో చేస్తున్నారు ఇందులో చేస్తున్నారు అని చెప్పేసి మెంబర్స్ని వేసుకుంటున్నారా? ఎందుకు వేసుకుంటున్నారు? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళే కొందరు బ్రదర్స్ ఏమన్నారంటే, వీళ్ళందరూ కూడా కొందరు పార్టీలు చేసుకుంటానో లేకపోతే ఇంకేదో చేసుకుంటే వాళ్ళకట మెంబర్షిప్లు అంట ఇంకేదో అట. ఒక పర్సన్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళేసి నమస్తే చెప్పపోయినా ఇంకేమైనా చెప్పపోయినా అసలు అసలు కౌంటింగ్లోకే రారంట. సరే, మీరు జెంట్స్ కాబట్టి మీరు అలా ఇదేంటిది నమస్తే చెప్పుకుంటేనో లేకపోతే మిమ్మల్ని సంతోషపరిస్తేనో ఏదో ఒకటి మీరు వాళ్ళని మెంబర్స్గా చేర్పించుకుంటున్నారు. మిగతా మహిళలు ఏమో ఉందో మన వరంగల్ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో, ఇవి నాకున్న క్వశ్చన్స్ కూడా అదే నాకు అర్థం అవ్వట్లేదు. ఒక యూనియన్లో ఒక పర్సన్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళకున్న అర్హతలు ఏంటి? నెక్స్ట్, ప్రెస్ క్లబ్లో జాయిన్ అవ్వాలి అంటే ఆ పర్సన్కి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రెస్ క్లబ్లో సభ్యత్వం కావాలి, ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ కావాలి అంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు బ్రదర్. ఎందుకంటే గతంలో అన్నారు లోకల్ ఛానల్లో చేసి ఉండాలి, ఏదైనా శాటిలైట్లో అయినా చేసి ఉండాలి, అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను లోకల్ ఛానల్లో చేసినప్పుడు నాకు ఎక్కడుంది అసలు వాల్యూ? మరి అన్ని సంవత్సరాలు నేను లోకల్ ఛానల్లో చేశాను కదా. అక్రిడేషన్ దగ్గర ఇబ్బంది పెట్టారు, ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఇబ్బంది పెట్టారు. దయచేసి నాకు ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఇవ్వాలి అంటే దానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటో చెప్తే ఇంకేం అర్హతలు కావాలో అది కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు జర్నలిజం చేసి ఉండాలి అనేసానంటే జర్నలిజం చేశాను. దయచేసి బ్రదర్స్, నేను చెప్పేది ఏంటి అంటే నేను ఒకవేళ ఇక్కడ వరంగల్ వాయిస్లో ఏదైతే న్యూస్ వచ్చిందో అది నేను చదివి కొంత నేను ఏదైతే మాట్లాడానో తప్పులు మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే కనుక దయచేసి కామెంట్ పెట్టండి. అంతేగాని ఏదో మంచి చేసే వాళ్ళ మీద బురద చల్లకండి. ఎందుకు వేస్తున్నారు గ్రూప్లో ఏంటి అని చెప్పేసి అని. అది వాస్తవం కాకపోతే ఓపెన్గా మాట్లాడండి. లేదు సొసైటీలో ఎంతున్నారు అంతున్నారు అని చెప్పేసాను, కానీ అలా ఎవరికి చెప్పరు, ఇలా ఎవరికి చెప్పరు, ఎందుకు చెప్పరు? గవర్నమెంటే చెప్తున్నారు ప్రతి ఒక్కటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. మరి మీరెందుకు చెప్పరు? అంటే ఏమైనా తప్పిదం జరుగుతుందా? ప్రెస్ క్లబ్లో తప్పుడు మనుషులకి అక్రిడేషన్స్ ఇస్తున్నారా? తప్పుడు మనుషులకి ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఇస్తున్నారా? తప్పు జరిగితేనే కదా బయటికి చెప్పకపోవడం. సొసైటీలో ఎంతమంది ఉన్నారనేది ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఇరుపక్షాల యూనియన్స్ ఎవరైతే ఉన్నారో అందులో నాకు ఎవరైతే బ్రదర్స్ పరిచయం ఉన్నారో వాళ్ళు నా దగ్గర తీసినటువంటి ప్రశ్న. దయచేసి అర్థం చేసుకుంటారనుకున్నాను. నేను ఒకవేళ తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఒకవేళ తప్పైతే కనుక కామెంట్ చేసి చెప్పండి, నిజమైతే కనుక దానికి కూడా సమాధానం చెప్పండి, లేదంటే కనుక లైక్ చేయండి. సో జీ న్యూస్ గంగా ప్రవాహం నుంచి ప్రతి జర్నలిస్ట్కి కూడా న్యాయం జరగాలనే నా పోరాటం. ఎందుకంటే గంగా ప్రవాహం కదా, నా ఛానల్ పేరు పెట్టుకుంది కూడా గంగా ప్రవాహం అని. గంగామాత ఎంత స్వచ్ఛమైందో నా ఛానల్ కూడా అలాగే స్వచ్ఛంగా ముందుకు వెళ్ళాలి. ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ప్రశ్నించే ఒక జర్నలిస్ట్గా, జెన్యూన్ జర్నలిస్ట్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నేను మాట్లాడింది ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.